అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీకు తోడైయున్నాడు, నీకు సహాయము చేయును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీ ముందుకు వచ్చిందంటే దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు సహాయం చేయును. అవును, మన జీవితంలో చూస్తే ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ సహాయం లేక దీనస్థితిలో ఉన్నప్పుడు, అయ్యో నాకెవరు సహాయం చేయట్లేదే అని నువ్వు అర్థిస్తున్న రోజులలో నీ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయువాడను నేనే అని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ దీనస్థితిలో ఉన్నా, నీకు సహాయం అందని స్థితిలో నీవున్నా, సహాయం చేసే దేవుడున్నాడు. ఆయనే యేసు ప్రభు. యెషయా గ్రంథం 41:13 వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. యోసేపు జీవితంలో ఒంటరి అయ్యాడు. తన కుటుంబ సభ్యులు తనని విడిచిపెట్టారు. తన అన్నలు తనని అమ్మివేశారు. తను ఒక బానిస స్థితిలో ఉన్నారు. తనకు సహాయం చేసేవారు ఎవరు లేరు. కానీ ఆయన విశ్వాసం వదలలేదు, ఆయన నమ్మకం వదలలేదు, ఆయన ప్రార్థన జీవితంను వదలలేదు. నిశ్చయంగా ఆయన దృఢ విశ్వాసము కలిగి ఆయన వైపు చూస్తూ ప్రతి విషయంలో ఆయనను నమ్ముకొని ఆయనతో ఏకీభవించి ఉన్నాడు. ఆయన జీవితంలో గొప్ప విడుదల చూస్తాం. బానిసత్వంలో ఉన్న తన జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టాడు. యోసేపు జీవితంలో దేవుడు అద్భుతం చేసినవాడు. నీ జీవితంలో కూడా నీవు ఏ పరిస్థితిలో సహాయం లేక దీనస్థితిలో ఏడుస్తూ నీ ప్రతి కన్నీటి బొట్టును చూస్తున్నవాడున్నాడు. ఆయన ఆనాడు యోసేపు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, ఆయన కన్నీటిని తుడిచిన దేవుడు, ఆయన బానిసత్వం నుంచి ఆయనను విడిపించిన దేవుడు ఈరోజు నీ ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా నిన్ను విడిపించగలిగిన దేవుడు, సమర్థుడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం నీ ముందుకు వచ్చిందంటే, నీవు వింటున్నావంటే ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయవాడ నేనే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక ముందైన ధైర్యం కలిగి విశ్వాసంతో ముందుకెళ్ళేవారిగా ఉండాలి మనం. ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దామా. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు. యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు సహాయం చేయనని యెషయా గ్రంథం 41:13 వచనం ద్వారా మాట్లాడిన దేవా, ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో, ఈ వాగ్దానం వారు స్వీకరిస్తున్నారో, వారి జీవితంలో గొప్ప కార్యములను చేయండి. నీవు సహాయమును అందించి వారి ప్రతి సమస్యలో వారికి విజయమును అనుగ్రహించండి ప్రభా. యోసేపు జీవితంలో తోడుగుండి ఆయనను తండ్రి శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందులలో, బానిసత్వ పరిస్థితి నుంచి ఆయనను విడిపించిన దేవుడు ప్రభా. యేసయ్య, ఎంతమంది అయితే తండ్రి ఏ కష్టాల గుండా వారు మొరపెడుతున్నారో, వారి జీవితంలో వారిని తండ్రి ఆ కష్టాల నుంచి వారిని విడిపించి లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాను. వారికి తోడై ఉండి వారిని నడిపించండి, సహాయం చేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగుండండి ప్రభా. వారి ఉద్యోగ విషయంలో కృప చూపించండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి నూతనమైన ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు తగిన సమయంలో వివాహం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. నీ సహాయం కోసం అర్జిస్తున్న బిడ్డలు, నీ వైపు కన్నులెత్తి ప్రార్థిస్తున్న బిడ్డలకు నీ సహాయమును అలా అందించమని అడుగుతున్నాను ప్రభా. గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలు గర్భఫలమును అనుగ్రహించండి ప్రభా. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహాలను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య, అప్పుల బాధల్లో ఉన్న వారిని ఆర్థికంగా తండ్రి ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలను విడిపించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య, నీ కృప, నీ సాన్నిధ్యం వారికి ఉండమని నడిపించమని అడుగుతున్నాను ప్రభా. స్తోత్రం. నీ మాటలు వారిని బలపరచునుగాక. యేసయ్య, స్తోత్రం, స్తోత్రం. నూతన గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ప్రతిదీ సమకూర్చమని అడుగుతున్నాను ప్రభా. ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య, వారిని బ్లెస్ చేయమని అడుగుతున్నాను ప్రభా. నూతన మహిమ చేత వారిని అభిషేకించమని అడుగుతున్నాను. ఈరోజు వివాహం జరుపుకుంటున్న బిడ్డలను బట్టి స్తోత్రం తండ్రి. మంచి ఆశీర్వదించండి, వారి దంపతులను ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభా.
యేసయ్య తండ్రి, కోర్టు కేసులలో బాధపడుతున్న వారిని విడిపించండి ప్రభా. మరణకరమైన రోగాల నుంచి విడిపించండి ప్రభా. నీ ప్రజలను జైళ్ళల్లో ఉండి మగ్గుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వారిని విడిపించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య చేతబడి చేత మంత్రాల చేత బాధపడుతున్న బిడ్డల్ని విడిపించమని అడుగుతున్నాం ప్రభా. అపవాది సంఖ్యల చేత అపవాది బంధకముల చేత బాధపడుతున్న బిడ్డల్ని యేసు నామములో విడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీవే సహాయం చేయమని అడుగుతున్నాను. నీ కృప బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుండి నడిపించమని ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.